మీరు ఫోన్స్, ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. నేను డాక్టర్ శిరీష, ఆప్థల్మాలజిస్ట్, మచిలీపట్నం. స్క్రీన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళల్లో తలనొప్పి ఎక్కువగా రావడం, కళ్ళు లాగేస్తున్నట్టుండడం, మెడ నొప్పి, కళ్ళు పొడారిపోయినట్టుండి ఏదో గుచ్చుకుంటున్నట్టుండడం, కంట్లో ఏదో పడినట్టుండడం, ఇట్లాంటి లక్షణాలు గమనిస్తూ ఉంటాం. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. దీన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొదటిది, మనం స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఎవ్రీ 20 minutes కి స్క్రీన్ నుంచి బ్రేక్ ఇచ్చి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ని ఒక 20 seconds పాటు చూస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఐ మసిల్స్ రిలాక్స్ అయ్యి స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సెకండ్, బ్లింకింగ్. మనం స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మన బ్లింక్ రేట్ అంటే రెప్ప వేయడం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కంట్లో ప్రొడ్యూస్ అయిన టీయర్స్ ఐస్ మొత్తానికి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వక డ్రై ఐస్ డెవలప్ అవుతుంది. బ్లింక్ రేట్ తగ్గిపోవడంతో పాటు ఇన్కంప్లీట్ బ్లింకింగ్ అంటే రెప్ప పూర్తిగా వేయలేకపోవడం అనేది కూడా డెవలప్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం గుర్తుంచుకొని స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు కాన్షియస్ గా ఎక్కువ సార్లు కంప్లీట్ గా రెప్ప వేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది మనకి అలవాటు అయ్యే వరకు ఫోన్ లో అవైలబుల్ గా ఉన్న యాప్స్ ద్వారా గానీ లేదా రిమైండర్ సెట్ చేసుకోవడం ద్వారా గానీ ఇది పాటించవచ్చు. థర్డ్, రూమ్ లైటింగ్. మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో లైటింగ్ మరీ డల్ గా ఉండకూడదు. అట్లా అని స్క్రీన్ మీద పడి మన కళ్ళల్లోకి డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయ్యేట్టు కూడా ఉండకూడదు. ప్రాపర్ లైటింగ్ మెయింటైన్ చేసుకోవాలి. దీంతో పాటు స్క్రీన్ బ్రైట్నెస్ కూడా ప్రాపర్ గా ఉండేట్టు మెయింటైన్ చేసుకోవాలి. ఫోర్త్, హైడ్రేషన్. వాటర్ ప్రాపర్ గా తీసుకోవాలి. ఫిఫ్త్, లూబ్రికెంట్స్. ఐస్ డ్రై అవ్వకుండా లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అనేవి కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి. సిక్స్త్, గ్లాసెస్. స్క్రీన్ యూజ్ చేసే టైంలో బ్లూ కట్ గ్లాసెస్ వాడడం ద్వారా కొంతవరకు ఐస్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.